ఒక సావుకు వస్తే ముక్క ఉండాలి, చుక్క ఉండాలి, అన్ని ఉంటేనే అది చావైనా సరే ఏదైనా సరే బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. సరే వాళ్ళంటే తాగుతారు అనుకోండి. ఒక దేవతను పెట్టుకుంటే కూడా ఏం కావాలి? ఒక దేవతను పెట్టుకుంటే కూడా ఏం కావాలి? అక్కడ సార కావాలి, అక్కడ కళ్ళు కావాలి, అక్కడ ముక్క కావాలి, అక్కడ చుక్క కావాలి. సరే ఇప్పటి వరకు చెప్పిన సంగతుల దగ్గర వదిలేయండి. దేవుడికి పెట్టుకునేటప్పుడు కూడా ఒక ఆటపోతును తీసుకొస్తాం. ఏం చేస్తాం? ఆటపోతును. ఈ ఆటపోతును కూడా మా సొంతగా తీసుకురాం. మా ఊర్లో ఒక్క ఆమె మీదికే దేవుడు వస్తాడు. ఎవరి మీదకి? ఎవరికి పడితే వాళ్ళ మీదకి రావడం. ఒక్క ఆమె మీదకే వస్తాడు. ఆ ఒక్క ఆమె పేరు చంద్రమ్మ. ఏం పేరు? మా వదిన గారు ఉన్నాడు ఇక్కడ, ఒక సాక్ష్యం నేను చెప్పేదానికి. వాళ్ళు ఇప్పుడే అన్యజనుల్లో నుంచి చర్చి దగ్గరికి వెతుక్కుంటూ వారి పరిస్థితులు బాగలేక వచ్చారు, బాగుపడ్డారు. చక్కగా ఇప్పుడు చర్చి దగ్గరే రూమ్ తీసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంద్రమ్మ మీదకే ఆ దేవుడు వస్తారు, దేవుళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారు ఆ చంద్రమ్మ మీదకంటే, చంద్రమ్మ ఫస్ట్ మన ఇంటికి వచ్చి దేవుడు ఊగాలంటే కేకలు కూని రాగాలు తీసి, తీగ రాగాలు తీసి, మల్లిగా అని పిలవాలన్నా, అరుణి అని పిలవాలన్నా ముందు సార పోయాలా? ఏం పోయాలి? నేను చెప్పే దేవుడు కాదమ్మా, చంద్రమ్మకు సార ఇయ్యాల. ఒక సీసా సారా ఇచ్చినాక, ఒరే మల్లిగా ఒరిజినల్ కళ్ళుందా అంటే మళ్ళీ అది కూడా పోసిన తర్వాత ఈ రెండు తాగిన తర్వాత అప్పుడు ఏమి ఇప్పుతుందంటే చిక ఇప్పుతుంది. చిక ఇప్పి ముందుకేసుకుంటది. ముందుకేసుకొని అంటది. అంటే సిగ్నల్స్ ఏంటన్నట్టు, వస్తానా అందండి. ఎవరు? నేను వచ్చేస్తాను ఆగు అంటుంది. ఎవరి మీదకి? ఇప్పుడు చంద్రమ్మ కన్నా ఉండాలి. చెప్పండి, చంద్రమ్మ మీదకి వచ్చేదానికన్నా ఈ తాగుబోతు మీదకి నీ పోతే ఎట్టా అని ఉండొద్దా? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ తిండి పోద్దాని మీదకి నీ పోతే నా పరువు పోద్దని ఉండాలా వద్దా? ఆమె బేవరిస్తున్నట, బెల్లు కొట్టినట్ట, అమ్మ వస్తుందని. అసలు మా నాన్న మా అమ్మ చూడ రాదు. అమ్మా ఇప్పుడు చంద్రమ్మని కాదు పిలిచేది, చంద్రమ్మ మీదకి వచ్చినామని. అమ్మా అంటే ఇక ఆమె కేకలేసుకుంటూ, ఒరే మల్లిగా ఒక్క మచ్చ కూడా లేని నల్ల పోతుని తీసుకొచ్చి నాకు కోస్తేనే, ఒరే చేస్తావా అంటే మా నాన్న, అమ్మా చేస్తానమ్మా. ఎప్పుడు చేయమంటావమ్మా అంటే డేట్తో సహా, నెలతో సహా కొన్నామని ఉంటది కదా, ఆ లెక్కలన్నీ చెప్తుందా. చెప్పితే ఆ తెల్లారి మా